వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని బాలకృష్ణ దగ్గరుండి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఆయన నివాసంలో మాట్లాడారు. ఇది ఒక హేయమైన చర్య అని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులైన కార్యకర్తలైన మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఆయన తెలిపారు. ఈరోజు సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో హిందూపూర్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఒక నీచమైన హేయమైన చర్య. ఈరోజు బాలకృష్ణ గారు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకున్న పరపతి అంతా అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి అక్కడ ఉండి ఈరోజు ఈ చర్య జరిగిందంటే దీనికి నందమూరి బాలకృష్ణనే బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఒక స్థానికేతరుడు. ఎందుకో ఈరోజు ఇంత దౌర్జన్యం చేయాల్సినంత పరిస్థితి వచ్చిందో తెలియదు. 3 సార్లు శాసనసభకు ఎన్నిక చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ను, వాళ్ళ ఆఫీసును ధ్వంసం చేయాలని చూస్తే ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు ఇటువంటి చర్యలతో వైఎస్ఆర్సీపీ అక్కడ అభ్యర్థి కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ భయపడతారని. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారు. ఎవ్వరికీ భయపడే సమస్య లేదు. ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్తున్నా, రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు మీకు కూడా పునరావృతం అవుతాయి. కాకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ పైకి దౌర్జన్యంగా రావడం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి వస్తే ఆ రోజు ఎంత యాగి చేశారు మీరు. ఈ రోజు హిందూపూర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంపై మీరు వచ్చినారంటే మీకు ఇంగిత జ్ఞానం ఉందా? అసలు సంస్కారం ఉందా? ఇదేనా మీకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది? ఇటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పాడా ఈ గడిచిన 15 సంవత్సరాలు 15 నెలల్లో? ఇటువంటి కార్యక్రమాలే మీరు చేస్తున్నారా? ఆఖరికి హిందూపూర్లో కూడా చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, ఆక్రమణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఓ పక్క అందరి మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు చూస్తే ఏకంగా పార్టీ ఆఫీసుల పైన దౌర్జన్యము, అక్కడ ఉన్న ఫర్నిచర్ పాల్గొట్టడం, పార్టీ ఆఫీస్ పాల్గొట్టడం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బాలకృష్ణ గారే దీన్ని బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్